Daily. Taste the Daily. తెలంగాణలో యూరియా కొరతపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఆగట్లేదు. యూరియాని కాంగ్రెస్ బ్లాక్ మార్కెట్ కి తరలించిందని బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తే కేంద్రమే సరిపడా ఎరువులు ఇవ్వటం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. ఈసారి రైతులకి ఢిల్లీ నుంచి తీపి కబురు వచ్చింది. మంత్రి తుమ్మల విజ్ఞప్తికి కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చింది. మరి తెలంగాణలో యూరియా కొరత తీరబోతోందా? యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు గుడ్ న్యూస్. తెలంగాణకు అదనంగా 40,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తితో అదనంగా యూరియా కేటాయింపుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రానికి మొత్తం 5 ఓడల నుంచి యూరియా కేటాయింపులు జరిగాయి. తెలంగాణకు ఇప్పటికే కేటాయించిన 40,000 టన్నులకు ఇది అదనం. మొత్తం 80,000 మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించినట్లయింది. గత ఏడాది కన్నా ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరగడంతో తెలంగాణ వ్యాప్తంగా యూరియాకు డిమాండ్ పెరిగింది. సెప్టెంబర్ నెల మొదటి 15 రోజుల్లోనే రాష్ట్రానికి 1,04,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయింది. ఇప్పుడు అదనంగా మరో 40,000 టన్నులు లభించడంతో సరఫరా మరింత పెరిగి రైతుల అవసరాలు తీరే అవకాశం ఉంది. మరోవైపు యూరియా పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్ కు చేరాయి. తెలంగాణలో యూరియా కొరతపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలించడం వల్లే కొరత ఏర్పడిందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. యూరియా రైతుల పొలాలకు పోతలేదు, రైతుల పొలాలకు యూరియా పోతలేదు. బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేల గన్మెలు బ్లాక్ మార్కెట్ లోడ్ తరలిస్తున్నారు. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లోనే యూరియా అక్రమంగా తరలిపోతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే గన్మ్యాన్ లారీ యూరియా తీసుకెళ్తే ఆ ఎమ్మెల్యే ఇంకెంత యూరియాను తరలించి ఉంటారని ప్రశ్నించారు. వీళ్ళ మిర్యాల కూడా ఎమ్మెల్యే కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా, ఆయన గన్మ్యాన్ ఒక లారీ యూరియా తీసుకుపోయిండట. ఆయన గన్మెన్, మరి గన్మెనే లారీ యూరియా తీసుకపోతే ఎమ్మెల్యే ఎంత ఎత్తుకపోవాలి? మరి మీరు ఒక లారీ లోడ్ గన్మెన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సాబ్ కనీసం ఒక గోదామని ఎత్తుకపోవన్నా వద్దా? ఇజ్జత్ కా సవాల్. గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ. ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ చేస్తున్న ఆరోపణలకు అధికార పార్టీ కౌంటర్ ఇచ్చింది. యూరియా కొరతకు కారణం బీజేపీ, కృత్రిమ కొరతకు కారణం బీఆర్ఎస్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మరోవైపు పార్టీల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.